ఎక్కువ ఫలితాన్ని మీకు ఇస్తుంది. అలాగే దుర్గమ్మని ఆరాధించే వాళ్ళు దుఃఖాలు పోవాలి అని అనుకుంటే దుర్గాదేవి మంత్రం ఉంది చూస్తారా, ఓం ధూమ్ దుర్గాయే నమః అన్న మంత్రం ఉంది చూస్తారా. అలాగే ఒక మంత్రాన్ని ఒక్కసారి గనక చదివితే ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఈ 10 రోజుల్లోనూ. అలాగే మనం ఏదైనా అబద్ధాలు ఆడినా కొంచెం కొన్ని అంటే చెయ్యరాని తప్పులు గనక చేస్తే దాని ఫలితాన్ని కూడా మనం ఎక్కువ శాతం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే, అమ్మవారికి వచ్చేటప్పటికి ఎప్పుడు మొదలు పెడతారు అని అంటే, అమావాస్య వెళ్ళిన ఎమ్మటే పాడ్యముకి అమ్మకి మొదలు పెట్టేస్తారు. కానీ స్వామివారికి వచ్చేటప్పటికి ఏం చేస్తారు అంటే విధియకు మొదలు పెడతారు, నెక్స్ట్ డే మొదలు పెడతారు. కాబట్టి మీరు ఇది చూసుకుని మొదలు పెట్టండి. ప్రతి ఇంట్లోనూ కూడా అటు అమ్మని ఆరాధించాలి, ఇటు